దాని తర్వాత చనిపోయినటువంటి మనము ఎక్కడికి వెళ్తాము? ఒక్క ప్రశ్న వేసుకోండి. బ్రతికినటువంటి మనము ఈ 60 సంవత్సరాల్లో తిని తాగి ఎంతో సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి మనము భక్తి పరులుగా మనం పిలువబడుతున్నాం. భక్తి అనేది భక్తి చూపిస్తూనే ఉన్నాం. దేవుని దగ్గరికి వెళ్తున్నాం, కొబ్బరికాయ అవన్నీ కొడుతూ ఉంటున్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. కానీ మన ఆత్మ చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తున్నదన్న ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ఆలోచన చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఈ ఆత్మ? నరుని జీవితం 60 సంవత్సరంలో చేసిన ప్రతి పాపము నిమిత్తము ఖచ్చితంగా మనము నరకానికి వెళ్లాల్సిందే, పాతాళానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే దేవుడు పాపము నిమిత్తము శిక్షించేవో దేవుడు. ఎప్పుడైతే శిక్ష విధిస్తాడో ఖచ్చితంగా మనం అందరము పాతాళానికి నరకానికి వెళ్ళిపోతాం. మరి ఈ పాపములు ఎట్లా కడగబడతాయి, ఎట్లా ఈ క్షమింపబడతాయి అంటే నిజమైనటువంటి ప్రభువు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి మానవునిగా వచ్చి మానవుడు చేసిన ప్రతి పాపము నిమిత్తము ఆయన సిలువలో మరణించి ఉన్నాడండి. మానవుడు చేసిన ప్రతి పాపము నిమిత్తము ఆయన కల్వరి సిలువలో మరణించి ఉన్నాడు. ఎందుకు ఆయన మరణించి ఉన్నాడంటే ఆయన మన తండ్రి అయిన దేవుడు. మన దేవుడు మన పిల్లలను నాశనంలో పోతుంటే ఆయనకు ఏమాత్రం ఇష్టం లేక ఆయననే మానవునిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆయన కల్వరి సిలువలో పాపము లేకుండా చనిపోయిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు తిరిగి మరలా నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్య జీవానికి తీసుకెళ్లడానికి మరణానికి గెలిచినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయన నిజ దేవుడని మేము ఒప్పుకున్నాము. ఈ రోజు కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, రోగాలు ఉన్నా దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకొని నా ప్రియమైనటువంటి అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, నేను పొందుకున్న సమాధానము, నేను కలిగి ఉన్న ఆనందాన్ని మీకు కూడా పంచిపెట్టాలనే యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తా ఉన్నాం. మేము యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే మనకు నిత్య జీవం ఉన్నది, మనకు ఒక పాపముల నుండి క్షమాపణ ఉన్నది. ఎందుకంటే మన పాపముల కొరకు ఆయన రక్తం చిందింపబడింది. ఆయన రక్తములోనే మన పాపములు కడిగివేయబడ్డాయి. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి పాపములో ఆయన కడగబడడానికి సిద్ధంగా ఏమైపోతామో మనకు తెలియదు. అయితే ఒక్క విషయము, దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పుట్టించినాడంటే ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో ఈ లోకంలో మనల్ని జన్మనిచ్చినాడు. మరి బ్రతుకుతున్నటువంటి మనము దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా? ఈ పాపాలలోనే మనము కొట్టుకుపోతున్నామా? ఒకవేళ పాపములో మనం మరణించినట్లయితే మన బ్రతుకులు, మన ఆత్మకు శాంతి ఎక్కడ ఉంటుంది? మన ఆత్మ పరలోక రాజ్యానికి చేరుతుందా, నాశనానికి వెళ్తుందా? నిత్య నాశనం అనేది ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉంది. పరలోకానికి వెళ్ళేవారు ప్రతి పాపమును ఈ లోకంలో కడుక్కోవాలి. పాతాళానికి వెళ్ళిపోతామండి, అక్కడ అగ్ని ఆరదు, మానవుని ఆత్మ చావదు అని చెప్పేసి ఎన్నో ధర్మశాస్త్ర గ్రంథాలలో రాయబడి ఉంటుంది కదండి. కాబట్టి మన పాపములు కడిగివేయబడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మన పాపాలు కడిగివేయబడతాయండి. ఈ నిత్య సత్యాన్ని మీకు తెలియపరచడానికే హైదరాబాద్ ప్రాంతం నుంచి మేము వచ్చి ఉన్నామండి. మా సహోదరులు, మా చెల్లెళ్ళ మధ్యలో పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికను మీరు చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దయచేసి ప్లీజ్ మాకు ఫోన్ చేయండి. ఆ డౌట్ మేము క్లియర్ చేస్తాము.